హాయ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగున బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో నటించి చాలా నెలలు అవుతోంది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటూ అక్కడ బిజీగా గడుపుతోంది అమ్మడు. తన ప్రియుడు బీటౌన్ నిర్మాత జాకీ భగ్నానీని రీసెంట్గా వివాహం చేసుకుంది. అయితే ఇటీవల రకుల్ కుటుంబం అప్పుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వాటిని తీర్చడానికి ఆస్తి కూడా అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. రకుల్ ఫ్యామిలీకి చెందిన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్స్ ఉద్యోగులు తమ యజమాని జాకీ భగ్నానీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జాకీపై 250 కోట్ల అప్పుల భారం కూడా పడినట్లు వార్తలు వచ్చాయి. అందుకోసం ఆయన ముంబైలో 7 అంతస్తుల బిల్డింగ్ని అమ్మినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ బిల్డింగ్ను ఓ బడా బిల్డర్ కొన్నారని, దానిని కూల్చివేసి అదే స్థానంలో అపార్ట్మెంట్ నిర్మాణం జరగనుందని టాక్. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ భారీ అప్పులు కావడానికి కారణం సినిమాలే. జాకీ భగ్నానీతో పాటు ఆయన తండ్రి వషు భగ్నానీ నిర్మించిన 3 చిత్రాల వల్ల వారి కుటుంబ పరిస్థితి ఇలా మారింది. తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో 250 కోట్లకు పైగా నష్టం వచ్చింది. వాటి నుంచి జాకీ భగ్నానీ కుటుంబం కోలుకోలేకపోయింది. గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో వషు భగ్నానీ మిషన్ రాణిగంజ్ సినిమా తీసిన విషయం తెలిసిందే. 55 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఆ సినిమా అక్షయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. 46 కోట్లు మాత్రమే వసూలు చేయగా భారీ నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్, కృతి సనన్ హీరోయిన్లుగా వచ్చిన గణపత్ మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. భగ్నానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. 150 కోట్ల బడ్జెట్తో రూపొందిన గణపత్ బాక్సాఫీస్ వద్ద 14 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత తమకు 2 ఫ్లాప్లు ఇచ్చిన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్తో భగ్నానీ ఫ్యామిలీ తీసిన చోట మియా బడే మియా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా 102 కోట్లు వసూలు చేసింది. కానీ బడ్జెట్ మాత్రం 350 కోట్లు. అలా ఆ 3 సినిమాల ద్వారా అప్పుల్లో కూరుకుపోయింది రకుల్ ఫ్యామిలీ. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.